మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభములు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనములు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సందర్భాలు బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. ప్రపంచమంతా ఈరోజు ఈస్టర్ పర్వదినముగా జరుపుకోవటం అన్నది మనమందరం కూడా చూస్తున్నాము. ఎందుకు ప్రపంచం ఈస్టర్ను పర్వదినముగా జరుపుకుంటుంది అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడిగా లేచిన ఆ రోజును మనమందరం కూడా ఈ యొక్క ఈస్టర్ పండుగ దినముగా జరుపుకోవటం అన్నది మనమందరం కూడా చూస్తున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ఒక ఆశ్చర్యం, యేసుక్రీస్తు వారి మాటలు ఒక ఆశ్చర్యం, యేసుక్రీస్తు వారి జీవితం ఒక ఆశ్చర్యము, ఆయన మరణము ఒక ఆశ్చర్యము, ఆయన పునరుత్థానము ఒక ఆశ్చర్యము. ఎందుకు అంటే హేబేలు మొదలుకొని నేటికి మరణించిన ఎందరో నీతిమంతులు వారి శవములు ఇదిగోనండి సమాధిలో కుళ్ళిపోయాయి, కానీ ప్రపంచములో ఒకే ఒకరి శవము, ఆయన దేహము కుళ్ళిపోలేదు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. అదే యేసుక్రీస్తు వారి సమాధి. ఆయన దేహము కుళ్ళిపోలేదు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఇంకా మనము ఆలోచన చేయగలిగితే పునరుత్థానము అంటాం. మనం పునరుత్థానము అన్న పదాన్ని విడదీయగలిగితే, పునర్ అంటే తిరిగి, పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట, తిరిగి లేచేదాన్నే పునరుత్థానము అంటారు. ఈ పదానికి న్యాయము చేసిన వ్యక్తి ఎవరు అంటే మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారు. అందుకే ఇంగ్లీష్లో కూడా రిజరక్షన్ అంటారు దీన్ని. ఇంగ్లీష్లో కూడా రిజరక్షన్ అనే పదాన్ని మరి వాడాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, లోకమంతా కూడా మరణముతో పులి స్టాప్ పెట్టింది. మరణం తర్వాత జీవితం లేదు, మరణంతో జీవితం క్లోజ్ అయిపోతుంది అని లోకం మరణం దగ్గరికి వచ్చి ఆగిపోతే, యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలోనికి వెళ్ళి మృత్యుంజయుడుగా ఆయన లేచి ఏమి నిరూపించాడు అంటే, మరణము తర్వాత నీ దేహము లేస్తుంది అని ప్రపంచానికి చాటి చెప్పిన గనుడే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ ఈస్టర్ గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఈస్టర్ అనగానే పునరుత్థానము, ఈ ఈస్టర్ పండుగ గురించి ఆలోచన చేయగలిగితే పాపం పైన అలాగే మరణం పైన విజయము పొందిన రోజే ఈస్టర్ పండుగ. ఇంకా మీరు చూడగలిగితేనండి, ఈ ఈస్టర్ని ఏమని పిలుస్తారు అంటే కదిలే విందు అని పిలుస్తారు. ఈస్టర్ పండుగని ఏమని పిలుస్తారు? కదిలే విందు అని పిలుస్తారు. కదిలే విందు అని ఎందుకు పిలుస్తారు చెప్పండి అమ్మ? కదిలే విందు అని ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఎందుకు పిలుస్తారు అంటే, ఈస్టర్ పండుగ అనేది ప్రతి సంవత్సరం డేట్ మారుతుంది. మారుతుందా? మారదండి. ఎవ్రీ ఇయర్ ఈస్టర్ యొక్క డేట్ మారుతుంది. ఈస్టర్ అనేది ఏప్రిల్ 4 నుంచి మే 8 వరకు ఈ మధ్యకాలములో ఎప్పుడైనా రావచ్చు. ఈస్టర్ అనేది ఏప్రిల్ 4 నుంచి మే 8 వరకు ఈ మధ్యకాలములో ఎప్పుడైనా రావచ్చు. దీన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఆ యూదులు ఎలా క్యాలిక్యులేటర్ చేస్తారని అన్నప్పుడు, ఈ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఉంటుంది కదండి, పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గా జరుపుకోవటం అన్నది మనం చూస్తున్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు దీన్ని కదిలే విందు అని ఎందుకు అన్నారు అంటే, క్రిస్మస్ ఏమో డేట్ మారదండి. గమనించండి, క్రిస్మస్ డేట్ మారుతుందా? క్రిస్మస్ డేట్ మారదు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఈస్టర్ మాత్రము డేట్ అనేది మారుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూడగలిగితే, ప్రపంచంలో ఏ మనిషిని మీరు కదిలించినా ఏంటంటే మీ సమస్య అని ఒకవేళ మీరు అడిగారు అనుకోండి, ఎన్నో సమస్యలు చెబుతారు. ఉద్యోగం లేదండి, తర్వాత మ్యారేజ్ కాలేదండి, పిల్లలండి, తర్వాత ఇదిగోనండి కోర్టు సమస్యలండి, అవ్వండి ఇవ్వండి అని
ఏ మనిషిని అడిగినా నా సమస్య ఇదండి, నా ప్రాబ్లం ఇదండి అని చెబుతారు. కానీ అసలు ఇవి సమస్యలే కాదు. అసలైన సమస్య ఏంటంటే మరణం అన్నది మనిషికి ఉన్న అసలైన సమస్య. దానిలో నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఎవ్వరు ఆలోచించటం లేదు. కానీ నా సమస్య ఇది అని ఆలోచిస్తున్నారు. కానీ మన సమస్య ఏంటంటే మరణము. ఆ మరణాన్ని ఎలా తప్పించుకోవాలి అని ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూడగలిగితేనండి, ఒక వ్యక్తి మ్యారేజ్ రేపు మధ్యాహ్నం ఉందనుకుందాం. రేపు మధ్యాహ్నం ఒక వ్యక్తి మ్యారేజ్ ఉందనుకోండి. అతను ఈరోజు సాయంత్రమే చనిపోయాడు అనుకోండి. అమ్మ, మ్యారేజ్ జరిగిద్దమ్మా అంటే ఇప్పుడు అతని మ్యారేజ్ను ఆపిందేంటి? మరణం ఆపింది. ఒక వ్యక్తి రేపు మార్నింగ్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అనుకోండి. కానీ ఆ వ్యక్తి ఈరోజు సాయంత్రమే చనిపోతే ఆ వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అవుతాడంటే అతను కాలేడు. కాబట్టి మరణం అన్నది ఇటు మ్యారేజ్ని ఆపగలిగేది మరణం అన్నది ఇదిగోనండి, ఆ మ్యారేజ్ని ఆపగలుగుతుంది మరణం అనేది, ఉద్యోగం ఆపగలుగుతుంది మరణం అనేది, దేన్నైనా ఆపగలదు. అందుకేనండి అసలైన సమస్య ఏంటంటే మరణము. ఆ మరణము నుంచి మనిషి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలండి. ఇంతకీ ఈ మరణము ఎవరి ఆధీనములో ఉందో, ఎవరి కంట్రోల్లో ఉందో మీరు ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. 14-15 వచనాలు చదవండి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయెను. అంటే ప్రపంచమంతా, మనుషులంతా మరణ భయముతో బ్రతుకుతున్నారు. ఆదామవ్వలు పండు తిన్న తర్వాత మనిషికి మరణం అన్నది ప్రారంభమైంది. కాబట్టి ఈ మరణము యొక్క ఈ బలము, ఈ అధికారము ఎవడి చేతిలో ఉందంటే అపవాది చేతిలో ఉంది. అందుకేనండి తర్వాత అక్కడ అన్నాడు, మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఎవరైనా ఇక్కడ మరణం గురించి మాట్లాడితే భయపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చావంటే భయపడతాం, చనిపోయాడంటే భయపడతాం, చావు గురించి మాట్లాడితే భయపడతాం. ఎందుకంటే మనిషికి అసలైన సమస్య మరణము. కొంతమంది ఏమడుగుతారంటే ఒక 3 ప్రశ్నలు చెబుతాను. ఏమని అడుగుతారంటే, ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఆ దేవుణ్ణే మీరు ఎందుకు నమ్ముకుంటున్నారు? ఆ ఎడారి మతానికి సంబంధించిన దేవుణ్ణే మీరు ఎందుకు నమ్ముకుంటున్నారు? మన దేవుళ్ళు మన వాళ్ళు లేరా అని ఒక ప్రశ్న అడుగుతారండి. రెండో ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఉన్నదేంటి, ఆ దేవుడి దగ్గర, ఆయన దగ్గర ఆ ఎడారి మతంలో ఉన్నదేంటని రెండో ప్రశ్న అడుగుతారు. మూడో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నీకు తక్కువైందేంటి, అక్కడ నీకు ఎక్కువైందేంటి అని చాలామంది అడుగుతారు. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ ఈస్టర్ రోజున ఆయన సజీవుడుగా, ఆయన మృత్యుంజయుడుగా, పునరుత్థానుడుగా లేచాడు అని నమ్మే మన జీవితాల్లో యేసుక్రీస్తు వారి పునరుత్థాన్ని అనుభవించేవారిగా మనం ఉంటున్నామా?
యేసుక్రీస్తు వారిని సిలువకు వేసేవారిగా మనం ఉంటున్నామా? మళ్ళీ చెబుతున్నాను, యేసు మృత్యుంజయుడిగా లేచాడని నమ్ముతున్నాం. నమ్ముతున్న మనము ఆ పునరుత్థానాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా? యేసుక్రీస్తు వారిని ప్రతి దినము మనము సిలువకు వేస్తున్న వారమా? ఎవరిమి మనము? అందుకేనండి, క్రైస్తవుల్లో 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకటేమో యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని అనుభవించే క్రైస్తవులు ఉంటారు. రెండవది యేసుక్రీస్తు వారిని ప్రతి దినము సిలువకు వేసే క్రైస్తవులు ఉంటారు. ఈ 2 రకాల క్రైస్తవులలో మీరు ఎవరు? మీరు ఎవరు? అందుకే బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి అందరం కూడా అపోస్తలుడైన పౌలు గారు అదే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనాలు దయచేసి కలిసి ఉంటాయి, చదువుకుందాము. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానించుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము. 5వ వచనంలో అంటున్నాడు, తప్పిపోయిన వారు దేవుడెవరో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎంత పరిశుద్ధుడో తెలుసు, ఆయన ఎలా జీవించాడో తెలుసు, అలా నువ్వు జీవించాలని తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా తప్పిపోయేవారు అంటే ఒకసారి బ్యాప్టిజములు తీసుకొని పాపక్షమాపణ పొందుకొని మరలా పాపం చేసేవారే తప్పిపోయేవారు. ఈ తప్పిపోయేవారటండి క్రీస్తును మరలా సిలువకు వేస్తున్నారు. ఆనాడు రోమా సైనికులు ఒకసారి యేసుక్రీస్తు వారిని సిలువకు వేస్తే పాపము చేసిన ప్రతిసారి క్రైస్తవుడు యేసుక్రీస్తు వారిని సిలువకు వేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన పునరుత్థానుడు, సజీవుడని చెప్పే మనము ఆయన పునరుత్థానాన్ని అనుభవించేవారిగా ఉన్నామా? పాపము చేసి, ఇంకా పాపము చేసి, మరలా పాపము చేసి యేసుక్రీస్తు వారిని ప్రతి దినము సిలువకు వేసేవారిగా ఉన్నామా? ఈ 2 రకాల క్రైస్తవులలో ఎవరిమి మనము? అయితే ఎవరైతే మరలా పాపం చేస్తున్నారో అలాంటి వారు ప్రతిసారి బాహాటముగా, ఓపెన్గా ఆయనను సిలువకు వేస్తున్నవారు. రైట్. ఇక ఎవరైతే ఈ పునరుత్థానాన్ని అనుభవిస్తున్నారో, ప్రతి దినము ఈ పునరుత్థానాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో, దేవుడు వారికి చెప్పిన 4 అద్భుతమైన దీవెనల గురించి త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. మరలా చెబుతున్నాను, యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని అనుభవిస్తున్నవారు అంటే పాపము చెయ్యకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వారు పునరుత్థానాన్ని అనుభవిస్తున్నవారు. అలాంటి వారికి దేవుడు ఒక 4 బ్లెస్సింగ్స్ అండి, అద్భుతమైన 4 దీవెనలు వారికి రాబోతున్న. ఎవరికి అంటే ప్రతి దినము పాపము చెయ్యకుండా పరిశుద్ధముగా పునరుత్థానపు శక్తిని అనుభవిస్తూ బ్రతికే వారికి 4 దీవెనలు. దేనికి సంబంధించిన అంటే నంబర్ 1 ఆత్మకు సంబంధించిన దీవెన, నంబర్ 2 శరీరానికి సంబంధించిన దీవెన, నంబర్ 3 ఘనతకు సంబంధించిన దీవెన, నంబర్ 4 సహవాసమునకు సంబంధించిన ఈ 4 దీవెనలు క్రీస్తు పునరుత్థానాన్ని అనుభవించేవారు పొందుకుంటారు. ముందుగా మనము యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ముందుగా ఆత్మ గురించి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని అతను క్రీస్తును నమ్మినవాడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఎవరినైనా
మరణము చంపగలదు. చంపగలదా? చంపగలుగుతుందా? దేవుని నమ్మిన వాడిని చంపుతుంది, దేవుని నమ్మని వాడిని మరణం చంపుతుంది. అంటే మరణము ప్రతి ఒక్కరి శరీరాన్ని చంపగలదు, ప్రతి ఒక్కరి శరీరాన్ని చంపగలదు. కానీ ఎవరైతే క్రీస్తు పునరుత్థానాన్ని అనుభవిస్తూ బ్రతుకుతారో అతని శరీరాన్ని చంపగలదేమో, కానీ అతని ఆత్మ పరదైసుకు వెళ్ళకుండా మరణము ఏమీ చెయ్యలేదు. మరణము ఏమీ చెయ్యలేదు. ఎవరిని? పాపం చేయకుండా పునరుత్థానపు శక్తిని అనుభవిస్తూ ఎవరైతే బ్రతుకుతున్నారో వారి శరీరాన్ని చంపగలదు మరణం. కానీ ఆత్మను పరదైసు నుంచి పరలోకానికి వెళ్ళకుండా ఈ మరణం అన్నది ఆపలేదు. అందుకే మన పేరు కూడా దేనికి అని మీరు చూడగలిగితే, మన పేరు దేనికండి? శరీరానికా, ఆత్మకా? అమ్మాయి దేనికమ్మా మన పేరు? ఇప్పుడు అబ్రహాం అని ఉన్నదండి. అబ్రహాం అన్న పేరు శరీరానికా, ఆత్మకా? ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి అబ్రహాం గారు వెళ్ళిపోయాడటండి, చనిపోయాడటండి అని మాట్లాడతాం మనం. అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది అబ్రహాం గారు అయితే మరి అక్కడ ఉన్నది ఎవరు? అబ్రహాము గారు ధరించుకున్న శరీరం. తొక్క అంటాం కదా మనం, పండు అంటాం, తొక్క అంటాం కదా. ఆ తొక్కే ఈ శరీరము. మన పేరు దేనికంటే నీ ఆత్మకు నీ పేరు, నీ ఆత్మకు నీ పేరు. అందుకేనండి మరణము నీ శరీరాన్ని చంపగలదు తప్ప నీ ఆత్మను పరదైసుకు వెళ్లకుండా ఆపలేదు. అందుకే నిన్న మనం ఒక మాట చదువుకున్నాం, కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. 89వ కీర్తన 48వ వచనము. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? అంటే మరణము ఏం చేయగలుగుతుందంటే శరీరాన్ని మాత్రమే చంపగలదు, ఆత్మను పరదైసుకు వెళ్లకుండా అది ఆపలేదు. ఇది మొదటి అద్భుతమైన దీవెన. ఇది ఎవరికి సంభవిస్తుంది, వర్తిస్తుంది అంటే ప్రతిదినము పాపము చేసేవారికి కాదండి. ఇది ప్రతిదినము పాపం చేసేవారికి కాదు, కానీ ఆయన పునరుత్థానాన్ని అనుభవించే వారికి ఇది వర్తిస్తుంది. ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే, కొలసైలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఆల్రెడీ అక్కడ అంటున్నాడు, మీరు మృతి పొందితిరి. ఆల్రెడీ మీరు మృతి పొందితిరి. ఎక్కడ మృతి పొందారు? మీరు బ్యాప్టిజం ద్వారా మీరు ఏమయ్యారు? మీరు మృతి పొందారు. మీరు మృతి పొందితిరి. అందుకే మీ జీవము క్రీస్తుతో పాటు పరలోకములో దేవుని దగ్గర భద్రముగా దాచబడి ఉన్నది. మీ జీవము పరలోకములో దేవుని దగ్గర దాచబడి ఉన్న తర్వాత, ఓ క్రైస్తవుడా, మరణానికి ఎందుకు భయపడుతున్నావు? మరణానికి ఎందుకు భయపడుతున్నావు? ఎవరు భయపడతారంటేనండి మరణానికి, ఈ ప్రతిరోజు పాపం చేసేవాడు మరణానికి భయపడతాడు. పునరుత్థానపు ఆ శక్తిని అనుభవించేవాడు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే చావొస్తే లాభం అంటాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, మన జీవము పరలోకములో క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి మరణానికి? మరణము నీ శరీరాన్ని చంపగలదు, కానీ నీ ఆత్మను పరలోకానికి పరదైసుకు వెళ్లకుండా అది ఆపలేదు. ఇది మొదటి
ఇది మొదటి అద్భుతమైన దీవెన అయితే, ఇక రెండవ దీవెన దేనికి సంబంధించింది అంటే శరీరానికి సంబంధించింది. రెండవ దీవెన దేనికి సంబంధించిందండి? శరీరానికి సంబంధించింది. అందుకేనండి ఈ మరణం అన్నది అది ఉద్యోగాన్ని ఆపగలదు, మరణం అన్నది అది వివాహాన్ని ఆపగలదు, మరణం అన్నది అది దేన్నైనా ఆపగలదు. అంత శక్తి దేనికి ఉందంటే మరణానికి ఉంది. అయితే ఈ మరణము దేన్ని ఆపలేదో మీరు చూడగలిగితే దయచేసి అపోస్తుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. చదువమ్మా. సహోదరులారా, రక్తమాంసములు దేవుని రాజ్యమును నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. యేసుక్రీస్తు వారటండి, యేసుక్రీస్తు వారు ఇదిగోనండి మరణమును మింగివేశాడట. ఆయన యేసుక్రీస్తు వారు మరణాన్ని మింగివేశాడు. ప్రపంచమంతా మరణం గురించి భయపడుతుంటే ఆ మరణాన్ని యేసుక్రీస్తు వారు మృంగివేశాడు. అలాగే మనము కూడా ఒకానొక దినమున మరణాన్ని మింగేస్తాం. మరి ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను నేను. చాలామంది దేవుళ్ళు మనకుండగా ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అంటే, ఎందరో దేవుళ్ళు చనిపోయారు, కానీ ఈ ఎడారికి సంబంధించిన దేవుడు అంటున్నామే, ఆయన మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. అందుకేనండి ఈ దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇక్కడ రెండో విషయం ఏంటి అన్నప్పుడు క్రీస్తు పునరుత్థానాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వారి శరీరము అక్షయ దేహముగా మారకుండా ఈ మరణము కూడా ఏమీ చెయ్యలేదు. ఎవరైతే పాపము చెయ్యకుండా బ్రతుకుతున్నారో వారి శరీరము కూడా ఎలా మారిపోతుందంటే నాశనము లేని శరీరముగా మారుతుంది. దాన్నే అక్షయ శరీరము అన్నాడు. అక్షయ శరీరం అంటే నీ శరీరము అక్షయ శరీరముగా మారకుండా ఈ మరణము ఆపలేదు. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. ఏం డౌట్ ఉంటుందంటే, యేసు ప్రభు వారంటే మరి ఆయన దేవుడు కదండి, ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన చనిపోగానే మరి ఆయనకు దేవుడు మహిమా శరీరము, దాని పేరే అక్షయ శరీరం, మహిమా శరీరం ఇచ్చాడు. మరి మనము చనిపోతాము, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడో జరుగుతుంది, మరి అప్పుడు మనకు కూడా మహిమ శరీరాలు వస్తాయా అంటే ఆయనకిచ్చిన శరీరం వేరు, మనకిచ్చే శరీరం వేరు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయనకేదో స్పెషల్ బాడీ ఇచ్చాడు, మనకు అలాంటిది రాదని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ యేసుక్రీస్తు వారికి ఏ మహిమ దేహం అయితే ఆయన శరీరం మీదకి వచ్చిందో, యేసుక్రీస్తు వారు ఏ అక్షయ దేహం అయితే ధరించుకున్నాడో మన మీదికి కూడా అలాంటి శరీరమే రాబోతుంది. దయచేసి అందరూ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును
తన మహిమ గల శరీరమునకు సమాన రూపము గలదానిగా మార్చును. అర్థమైందండి? యేసుక్రీస్తు వారి శరీరము ఎలాగైతే మహిమా దేహమైన ధరించుకున్నాడో అలాంటి దేహమే క్రీస్తు రెండవ రాకడలో మీ దేహం మీదకి రాబోతుంది, మీ దేహం మీదకి రాబోతుంది. కాబట్టి రెండవ అద్భుతమైన దీవెన ఏంటంటే, క్రీస్తు పునరుత్థానాన్ని అనుభవించే వారికి రెండవ దీవెన ఏంటంటే, నీ శరీరము అక్షయ శరీరముగా మారకుండా ఈ మరణము ఏమీ చెయ్యలేదు. ఇది రెండవదైతే ఇక మూడవది దేనికి సంబంధించింది అన్నప్పుడండి, అది ఘనతకు సంబంధించింది. మూడవది ఘనతకు సంబంధించింది. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంటేనండి, భూమి మీద నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలి, నాకు ఘనత రావాలి అని ప్రతి మనిషి కోరుకునేది ఘనతేనండి. కానీ క్రీస్తులో ఉన్నప్పుడు నీ ఘనత ఒకలా ఉంటుంది, క్రీస్తులో లేనప్పుడు అసలు మన ఘనతకు వాల్యూవే ఉండదటండి. ఒకవేళ మీరు ఇదిగో మీకు ఎంత ఘనత ఉన్నా అలాంటి వారి గురించి బైబిల్లో ఒక మాట చెప్పబడింది. కీర్తనల గ్రంథం 49వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 49వ కీర్తన 16వ వచనము 17వ వచనము మనమందరము చదువుకుందాం. 16వ వచనం 17వ వచనం చదువుకుందాము. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. మనకు ఏం భయం ఉంటుందంటేనండి, నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ఉద్యోగం రావటం లేదు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంకా ఇల్లు కట్టుకోవటం లేదు, ఇదిగో పలానాడు మొన్నగాక నిన్నగాక వచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు, అది కొనుక్కున్నాడు, ఇది కొనుక్కున్నాడు, నేనేంటి ఇక్కడే ఉన్నాను అని ఒకలాంటి భయం మనలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఒకనికి ఘనత విస్తరించినప్పుడు, ధనము విస్తరించినప్పుడు నువ్వు డోంట్ ఫియర్, నువ్వు భయపడకు. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. దేవుణ్ణి నమ్మని వాడు ఎంత ఘనత సంపాదించినా, ఎంత గొప్పవాడైనా అతని మరణముతో అతని ఘనత ఏమైపోతుందండి? క్లోజ్ అవుతుంది అంటున్నాడు. అందుకేనండి, ఒకరికి ధనం విస్తరించినప్పుడు, ఒకరు బాగా అదయుతున్నప్పుడు, ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు భయపడకండి. ఎందుకంటే అతని మరణముతో అతని ఘనత అనేది క్లోజ్ అవుతుంది. కానీ క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మే మనము, అనుభవించే మనము, మరణము తర్వాత కూడా నీ ఘనత నీ వెంబడి వస్తుంది. అంటే మరణము క్రైస్తవుని ఘనతను ఆపలేదంటే, మరణము క్రైస్తవుని ఘనతను ఆపలేదు. ఒక మాట ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరము కూడా చదవగలిగితే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవం. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే చాలామంది చనిపోయిన తర్వాత ఏమి తీసుకుపోమండి, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోమని చెబుతారు. కానీ మనం మరణించిన తర్వాత నీ క్రియలు నీ వెనకాలే వస్తాయట.
ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు వస్తారు కదండి, ఆ ప్యాసింజర్ వస్తున్నప్పుడు వాళ్ళు వెనకాలనే ఆ సుట్కేసి ఎలాగైతే వాళ్ళ వెనకాలనే వస్తుంటాయో అలాగే మనం మరణించిన తర్వాత మన క్రియలు మన వెంట వస్తున్నాయి. అందుకేనండి ఒక యేసుక్రీస్తు వారి ఘనత ఇప్పటికీ ఏమైనా తగ్గిందా అండి? ఇప్పటికీ ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అవుతుందే. యేసుక్రీస్తు వారి ఘనత ఏమైనా తగ్గిందా? ఒక అబ్రహాము గారి ఘనత ఏమైనా తగ్గిందా? ఒక దావీదు గారి ఘనత ఏమైనా తగ్గిందా? ఒక మోషే గారు, ఎందరో భక్తుల గురించి మనం చెప్పుకుంటున్నామే, నేటికి గొప్పగా వారి గురించి చెప్పుకుంటున్నాము అంటే వారి ఘనత ఎందుకు తగ్గలేదంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత ఒకవేళ నువ్వు మరణించినా నీ ఘనత ఈ భూమి మీద ఉంటుంది. ఒకవేళ దేవుణ్ణి నమ్మకుండా నువ్వు మరణించావా, ఒకవేళ దేవుణ్ణి నమ్మకుండా నువ్వు ఎంత కోటీశ్వరుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత ఘనత పొందుకున్నా మరణముతో అతని ఘనత ఏమవుతుందండి? అక్కడితో పులి స్టాప్ అవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునిలో ఉన్న ఘనత కొరకు మీరు ప్రయాసపడండి. అందుకే మరొక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇక్కడ అంటున్నాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని కొరకు మీరు ఈరోజు ఎంతోమంది సంఘానికి 10 పనాలని లేదంటే ఇస్తున్నారు, సంఘానికి పనాలని లేదంటే ఇస్తున్నారు, ధనాన్ని డొనేట్ చేస్తున్నారు. ఇదిగోనండి ఇవి ఏవి కూడా దేవుని కొరకు చేసేటి ఏవి కూడా అవి వ్యర్థముగా పోవు. గుర్తుంచుకోండి, వ్యర్థముగా అవి పోవు. అందుకే దేవుని కార్యక్రమాలంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని కొరకు చేసే కార్యక్రమాలు, దేవుని కొరకు చేసే త్యాగాలు నీకు ఘనతను తీసుకొస్తాయి. నీ మరణము తర్వాత కూడా తరతరాలు చెప్పుకుంటారు నీ ఘనత గురించి. కాబట్టి క్రీస్తు పునరుత్థానాన్ని అనుభవించే మనము మరణించిన తర్వాత కూడా నీ ఘనతను ఈ మరణము ఆపలేదు. ఇది ఎన్నోదండి? ఇది మొదటిది ఏంటిదండి? ఆత్మ పరదైసుకు వెళ్లకుండా మరణము ఆపలేదు. రెండవది, శరీరానికి అక్షయ దేహము లేదంటే మహిమా దేహము రాకుండా ఈ యొక్క మరణము ఆపలేదు. మూడవది, నీవు చనిపోయిన తర్వాత కూడా నీ ఘనత ఈ భూమి మీద ఉండేటట్లుగా చేసేదే క్రీస్తు పునరుత్థానాన్ని అనుభవించేవారు. అదే పాపం చేస్తూ ప్రతిదినం పాపం చేస్తూ యేసు ప్రభు వారిని సిలువకు వేస్తే వాళ్ళు మర్చిపోతారటండి వాళ్ళు. కాబట్టి నా ఘనత ఎలా కాలం ఈ భూమి మీద ఉండాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఇదిగోనండి, పాపానికి దూరముగా బ్రతకండి. అప్పుడు మీ ఘనత తరతరాలు ఈ భూమి మీద ఉంటుంది. ఇక చివరిది చెప్పుకొని మనమందరము కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. చివరిది ఏంటంటే సహవాసమునకు సంబంధించింది. దేనికి సంబంధించిందంటే చివరిది సహవాసమునకు సంబంధించింది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని నమ్మేవారికి చివరిగా మరణము ఈ సహవాసాన్ని కూడా ఏమి చెయ్యలేదు. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్నాం అనుకోండి, సంఘ సహవాసంలోనికి వస్తాం మనం. ఓకేనండి, సంఘ సహవాసంలో కాదు. ఇక్కడ ఒకవేళ సంఘ సహవాసములో ఉన్న తర్వాత చనిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్తాము? పరదైసులో ఉన్న నీతిమంతుల సహవాసంలోనికి వెళ్తాము. అక్కడ ఎవరున్నారు? పరదైసులో నీతిమంతులు ఉన్నారు. అక్కడికి వెళ్తాం. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీదకి వచ్చాడు అనుకోండి, అక్కడి నుంచి తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి తీసుకొని వెళతాడు. అక్కడ కూడా నీతిమంతులు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, భూమి మీద సహవాసం ఉంది, ఆ తర్వాత పరదైసులో సహవాసం ఉంది, ఆ తర్వాత అక్కడి నుంచి పరలోకానికి వెళితే అక్కడ కూడా
సహవాసం ఉంటుంది. అంటే మరణము మన సహవాసాన్ని దూరము చెయ్యలేదు. అందుకే అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరము చదువుకుందాము. 5వ అధ్యాయము 7వ వచనము చదవండి. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేహములో నివసించినంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి. అంటే దేహములో నివసించటము అంటే బ్రతికుండటము, దేహములో నివసించకపోవటం అంటే మరణించటము. అంటే దేహములో నివసించినంత కాలం, మన ఆత్మ ఉన్నంత కాలము దేవునికి దూరముగా ఉంటామటండి. దేవునికి దూరంగా ఉండటం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించడానికి వచ్చాడు. ఈ 33.5 సంవత్సరాలు పరలోకములో ఉన్న దేవునికి దూరముగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన దేహము విడిచాడో దేవుని సహవాసములోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరణము నీ సహవాసాన్ని కూడా దూరము చేయలేదు. ఇంకా మనము చూడగలిగితేనండి, అదే కొరంథీలకు రాసిన అదే పత్రిక, అదే అధ్యాయము 8-9 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. అంటే మీరు ఆలోచన చేయగలిగితే, క్రీస్తు పునరుత్థానాన్ని అనుభవించే మనల్ని మరణము నీ సహవాసాన్ని వేరు చెయ్యలేదు, మరణము నీ సహవాసాన్ని దూరము చెయ్యలేదు. ఇక్కడ సంఘములో ఉంటాం, తర్వాత పరిశుద్ధుల నివసించే ఆ యొక్క పరదేశంలో ఉంటాం, ప్రభు వస్తే పరలోకములో ఉంటాం. సహవాసం అన్నది కంటిన్యూ అవుతుంది, కానీ సహవాసానికి బ్రేకు కాదు. ఎప్పుడైతే ఇదిగోనండి, మనము ప్రతిరోజు పాపము చేస్తూ మనం బ్రతికామనుకోండి, మీ సహవాసము కూడా మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతామంటే వేదనకరమైన చోటులోనికి వెళ్ళిపోతాము. అనీతిమంతులు నివసించే ఆ చోటులోనికి మనం వెళ్ళిపోతాము. అందుకే ఈ సహవాసం గురించి ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు చెబుతూ ఆయన అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ రెండవ రాకడ సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుచుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురి కొలుపు కొనవలెను. కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది ఇష్టం ఉంటే వస్తారు, కష్టమైతే మానేస్తారు. ఆదివారం అనుకోండి, పనులు ఉన్నాయనుకోండి, చర్చి డుమ్మా కొడతారు, కొట్టరండి? ఆదివారం ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, చర్చి డుమ్మా కొట్టరా? ఎందుకు? అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏమనలేం, అది మా ఇష్టం అంటారు. కానీ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకండి. సమాజముగా కూడుట, మీ బంధువులకు చెప్పుకోండి, ఆదివారం మా ఇంటికి రావద్దు. ఏమన్నా అనుకోనివ్వండి, ఆదివారం మా ఇంటికి రావద్దు. అసలు ఆదివారం ఏ ప్రయాణాలు పెట్టుకోకండి. అసలు ఆదివారం మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ఊర్లోనైనా ఉండండి, కానీ దేవుని మందిరములో ఉండండి, క్రీస్తు సహవాసములో ఉండండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు.
తర్వాత అంటున్నాడు, ఆ రెండవ రాకడ, యేసుక్రీస్తు వారు రాకడ సమీపించిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు, ఎక్కువగా కూడుకోవాలటండి. ఇప్పుడు ఆదివారం రావాలి, బైబిల్ స్టడీకి రావాలి, సహవాస కూడికకు రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి. ఇవన్నిటికీ ఎందుకు రావాలి అంటే మీరు క్రీస్తు సహవాసములో ఉండాలి. ఈ క్రీస్తు సహవాసములో ఎవరైతే ఉంటారో వారిని మరణము వారి సహవాసాన్ని వేరు చేయలేదు. ఎప్పుడు కూడా నా ఇష్టం అనుకోకండి. ఏంటి మన ఇష్టం? నువ్వు అనుకుంటే పుట్టావా? నువ్వు అనుకుంటే నీకు భార్యనిచ్చాడా? నువ్వు అనుకుంటే నీకు ఈ మంచి జీవితం ఇచ్చాడా? నువ్వు అనుకుంటే నీకు పిల్లలు పుట్టారా? అంత నువ్వు అనుకుంటే జరిగిందా? ఏంటి నేను అనుకుంటే జరిగింది? ఏంటి నా ఇష్టం? ఏంటి నా ఇష్టం? ఏంటండి నా ఇష్టం? ఏంటండి? యేసు ప్రభు వారు అంతటి వాడే భూమి మీదకి ఆయన వచ్చే అన్నమాట ఏంటంటే, అయ్యా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరుగునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక. అంత పరిశుద్ధుడు అంత మాట అంటే మరి మనం ఏంటి? మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా సహవాసానికి దూరం కాకండి. సహవాసానికి దూరం అవుతున్నారు అంటే ఇదిగోనండి, మన వెళ్ళే ప్లేస్ మారిపోతుంది, వెళ్ళే చోటు మారిపోతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు రక్తములో కడగబడిన వాడిగా, బ్యాప్టిజము ద్వారా మృతి పొంది తిరిగి లేచిన వాడిగా ప్రపంచం మరణానికి భయపడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలోనికి వెళ్ళాడు. ఇదిగోనండి, దేహముతో తిరిగి లేచి ప్రపంచానికి చెబుతున్నాడు, నీ మరణం తర్వాత నీకు మరొక బ్రతుకుంది, మరణము తర్వాత నీకు మరొక బ్రతుకుంది. ఏ మరణానికైతే ప్రపంచం భయపడుతుందో ఆ మరణాన్ని సిలువలో ఆయన మృంగివేశాడు. మరణపు యొక్క ముళ్ళును ఆయన సిలువలో విరిచేశారు. ఇప్పుడు మరణాన్ని ఆఫ్ట్రాల్ చేశారు. చావా అలాగన్నారు, ఆఫ్ట్రాల్ చేసేసి యేసుక్రీస్తు వారు. కాబట్టి మరణానికి భయపడేవాడు కాదు క్రైస్తవుడు, మరణానికి ఎదురెళ్ళేవాడు క్రైస్తవుడు. కాబట్టి నీ ఆత్మకు పరదైసుకు వెళుతుంది, నీ శరీరం అక్షయదేహముగా మారుతుంది, నీ ఘనత నీ మరణం తర్వాత కూడా ఉంటుంది. మరణం తర్వాత నీ సహవాసం అన్నది కంటిన్యూ అవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, మూడవ దినమున మృత్యుంజయుడుగా ఆయన లేచాడు. కాబట్టి మీరు ప్రతి దినము పాపము చేస్తూ ఆయనను సిలువకు వేస్తారో, ప్రతి దినము పాపం చేయకుండా క్రీస్తు పునరుత్థానపు ఆ శక్తిని అనుభవిస్తారో, నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఫలింపు ప్రార్థన పెద్దలు శ్రీ ఇసాక్ గారు వారు ప్రార్థన చేయాలి. వారు లేకపోతే వారి కుటుంబంలోంచి శ్రీ మైదం స్వామి గారు ముందుకు విచ్చేసి వారు ఫలింపు ప్రార్థన చేస్తారు.